హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. మేక కళ్ళ కూర ఇలా కనుక చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు, ఇలాచి, యాలకులు, లవంగా అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం కారం అన్నది ఎక్కువగానే పడుతుంది. ఒక మీడియం సైజు ఆనియన్, 4-5 పచ్చిమిర్చి అయితే నిలువుగా చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఆనియన్స్ అరగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. మేక కళ్ళను అయితే నీట్గా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని అయితే దీంట్లో వేసుకొని ఒకసారి ఈ కాళ్ళకి మసాలా అంతా పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మేక కళ్ళ కర్రీలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిరియాలు, చెక్క, లవంగ, యాలకులు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని కనుక వేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఇది కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజు టమాటాలు అయితే వేసాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. మసాలా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూను కారం వేసాను. ఇప్పుడు మిక్సీ వేసుకున్న గరం మసాలాను కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీనంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం చారుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లేడీస్కి కాళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా గనక మేక కాళ్ళతో చారులాగా చేసుకొని తింటే ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. మూత పెట్టేసుకొని కనీసం 10 విజిల్స్ వచ్చే వరకైనా సరే దీన్ని బాగా ఉడకనివ్వాలి. 10 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొంచెం సేపు అయితే కర్రీని బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా మేక కళ్ళ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.